ప్రస్తుతం భారతదేశం ఒక అత్యంత కీలకమైన మలుపులో నిలబడి ఉంది. ప్రపంచం మొత్తం ఒక పెనుమార్పును కోరుకుంటున్న వేళ మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని స్థితికి చేరుకున్నాం. ఇక్కడి నుండి మనం ఎంచుకునే మార్గమే రాబోయే రోజుల్లో దేశ ప్రగతికి సరికొత్త రూపునిస్తుందో లేక మన భవిష్యత్తును క్లిష్టతరం చేస్తుందో నిర్ణయించబోతోంది. వాస్తవానికి నేటి ఆధునిక కాలంలో లోహాల డిమాండ్ రోజురోజుకు ఆకాశాన్ని తాకుతోంది. ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఈ మెటల్స్ ను ఉపయోగించి సరికొత్త కాంపోనెంట్స్ తయారు చేయడం లేదా అధునాతన యంత్రాలను అభివృద్ధి చేయడం పైనే పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తోంది. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చిపడింది. కాపర్, లిథియం మరియు వెండి వంటి అత్యంత విలువైన లోహాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్నా వాటి సరఫరా మాత్రం చాలా పరిమితంగా ఉంది. దీనివల్ల సొంతంగా మైనింగ్ సామర్థ్యం లేని దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా కాపర్ వంటి కీలక లోహం దిగుమతి చేసుకోకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది. సరిగ్గా ఇక్కడే భారత్ ఒక క్లిష్టమైన సమస్యలో చిక్కుకుంది. ఎందుకంటే కాపర్ అవసరాల కోసం మన దేశం ఏకంగా 50 నుండి 60% వరకు కేవలం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇక కొన్ని ప్రత్యేకమైన లోహాల విషయంలో అయితే భారత్ పరాధీనత ఏకంగా 100% ఉంది. అంటే ఆ లోహాలు మనకు కావాలంటే ఇతర దేశాలు ఇస్తేనే మనకు దక్కుతాయి. కానీ ఇప్పుడు భారత్ తన అసలైన వ్యూహ చతురతను ప్రదర్శిస్తూ అసలైన ఎత్తుగడ వేసింది. ఒకవైపు ప్రపంచ దేశాలన్నీ తమ సొంత భూభాగాల్లో కాపర్ గనుల కోసం వెతుకుతుంటే భారత్ మాత్రం అడుగు ముందుకు వేసి అంతర్జాతీయ మైదానంలో తన పట్టును పెంచుకుంటోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మన ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా బోర్డు పక్కా ప్రణాళికతో చిలీ దేశంలో రంగప్రవేశం చేసింది. అక్కడ మైనింగ్ చేపట్టి కాపర్తో పాటు ఇతర విలువైన లోహాలను ఈ కంపెనీ స్వయంగా వెలికి తీయబోతోంది. దీనివల్ల కేవలం భారత్ అవసరాలు తీరడమే కాకుండా ప్రపంచ దేశాల అవసరాలను కూడా భర్తీ చేస్తూ మన దేశం భారీగా లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. అసలు ఈ పూర్తి పరిణామం ఏమిటి? భారత వ్యూహం ఎంతటి ప్రభావం చూపబోతోంది అన్నది ఈ వీడియోలో వివరంగా విశ్లేషిద్దాం. కానీ ముందుకు వెళ్లబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పనే, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. భారతదేశం నుండి దాదాపు 17,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిలీ దేశాన్ని గనక మనం గమనిస్తే దానిని ప్రపంచ కాపర్ సామ్రాజ్యంగా పిలిచినా అది అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే కాపర్లో అత్యధిక భాగం ఒక్క చిలీ నుండే వస్తుంది. ఇక్కడ ఎస్కాండిడా, చుక్వికామాటా మరియు ఎల్ టెనియంట్ వంటి ప్రపంచ ప్రసిద్ధ మైనింగ్ సైట్లు ఉన్నాయి. ఇవి ఎంతటి భారీవంటే కేవలం ఒక్కొక్క గని నుండే ఏటా లక్షలాది టన్నుల కాపర్ను వెలికి తీస్తారు. ఇక్కడ చిలీ ప్రభుత్వ రంగ సంస్థ కోడెల్కోతో పాటు అనేక అంతర్జాతీయ ప్రైవేట్ కంపెనీలు కూడా తమ మైనింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. అందుకే చిలీ గ్లోబల్ సప్లై చైన్ కు ఒక ప్రధాన కేంద్రంగా మారింది. చిలీ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా వరకు ఈ మైనింగ్ రంగం పైనే ఆధారపడి ఉంది. భారత్ ఈ అవకాశాన్ని మెల్లమెల్లగా అత్యంత వ్యూహాత్మకంగా అందిపుచ్చుకుంది. భవిష్యత్తులో లిథియం మరియు కాపర్ వంటివి ఇంధన రంగంలో అత్యంత కీలకమైన లోహాలు కాబోతున్నాయని భారత్ ముందే పసిగట్టింది. దీనికి అసలైన పునాది 2010 తర్వాత పడింది. ఆ సమయంలో భారత్ విదేశాల్లో ఖనిజాలను అన్వేషించేలా ఒక పక్కా విదేశీ ఖనిజ విధానాన్ని రూపొందించుకుంది. మన దేశంలో వార్షికంగా కేవలం 5 నుండి 6 లక్షల టన్నుల కాపర్ ఉత్పత్తి మాత్రమే జరుగుతుండగా అసలు అవసరం అంతకంటే చాలా ఎక్కువగా ఉండేది. అందుకే కేవలం ఇతరుల వద్ద కొనుగోలు చేయడం వల్ల మన అవసరాలు తీరవని, విదేశీ గనుల్లో మనం కూడా భాగస్వామ్యం పొందాలని భారత్ బలంగా నిర్ణయించుకుంది. ఈ దిశగా ప్రభుత్వ సంస్థలైన ఎన్ఎండిసి, హిందుస్థాన్ కాపర్ మరియు కబిల్ అనే ప్రభుత్వ జాయింట్ వెంచర్ సంస్థ చిలీ కంపెనీలతో సుదీర్ఘ చర్చలు ప్రారంభించాయి. మొదట్లో భారత్ నేరుగా అక్కడ మైనింగ్ కార్యకలాపాలు చేపట్టనప్పటికీ అనేక అవగాహన ఒప్పందాల ద్వారా తన మార్గాన్ని సుగమం చేసుకుంది.
ప్రపంచంలోనే నంబర్ 1 కాపర్ ప్రొడ్యూసర్ అయిన చిలీ ఏడాదికి 50 లక్షల టన్నుల కంటే ఎక్కువ కాపర్ను ఉత్పత్తి చేస్తోంది. ఈ భారీ అంతరాన్ని గమనించే భారత్ అక్కడ దీర్ఘకాలిక ప్రణాళికను సిద్ధం చేసింది. ఇక ప్రస్తుతం కోల్ ఇండియా కూడా ఈ రంగంలోకి ప్రవేశించడంతో ఒక పెద్ద మార్పు చోటు చేసుకుంది. కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా రాబోయే తరాలకు అవసరమైన లిథియం మరియు కాపర్ వంటి ఫ్యూచర్ మినరల్స్ వైపు అడుగులు వేయాలని కోల్ ఇండియా నిర్ణయించుకుంది. ఇందుకోసం చిలీలో ఒక కొత్త హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. అక్కడి ప్రభుత్వ ఏజెన్సీలతో మైనింగ్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటి వరకు భారత్ అక్కడ మైనింగ్ నేరుగా మొదలు పెట్టకపోయినా ప్రాజెక్టుల్లో ప్రవేశించడానికి అవసరమైన పునాదిని సిద్ధం చేసుకుంది. ప్రస్తుతానికి భారత్ అక్కడ అన్వేషణ మరియు పెట్టుబడుల రూపంలో చురుగ్గా పనిచేస్తోంది. భారతీయ కంపెనీలు అక్కడ వాటాలు తీసుకోవడం, ఆధునిక టెక్నాలజీని పంచుకోవడం ద్వారా సరఫరాను సురక్షితం చేసుకోవడం పైనే దృష్టి పెట్టాయి. ముఖ్యంగా ఈవీ బ్యాటరీల తయారీకి అవసరమైన లిథియంపై భారత్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ఎందుకంటే భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగే కొద్దీ దీని డిమాండ్ ఊహించని రీతిలో పెరగనుంది. గతంలో కేవలం ఒక కొనుగోలుదారుగా ఉన్న భారత్ ఇప్పుడు నేరుగా మైనింగ్ ప్రాజెక్టుల్లోకి దిగడానికి సిద్ధమవుతోంది. ఇది దేశీయ పరిశ్రమలకు దీర్ఘకాలిక భరోసా ఇవ్వడమే కాకుండా విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆదా చేస్తుంది. అంతేకాకుండా భారత్ చిలీ సంబంధాలు కేవలం మైనింగ్కే పరిమితం కాలేదు. రెండు దేశాల మధ్య వాణిజ్యం భారీగా పెరుగుతోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వంటి అంశాలపై కూడా వేగంగా చర్చలు జరుగుతున్నాయి. చిలీకి భారత్ వంటి ఒక భారీ మార్కెట్ మరియు టెక్నాలజీ పార్ట్నర్ అవసరం ఉంది. అలాగే భారతదేశానికి చిలీ వద్ద ఉన్న అపారమైన సహజ వనరులు అవసరం. అంటే ఇద్దరి అవసరాలు ఒకదానికొకటి సరిగ్గా సరిపోలుతున్నాయి. కాపర్ అనేది కేవలం ఒక సాధారణ లోహం మాత్రమే కాదు. అది రాబోయే కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ఎనర్జీ మరియు హైటెక్ పరిశ్రమలకు ఒక వెన్నుముక వంటిది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా కాపర్ డిమాండ్ మరో 40% వరకు పెరిగే అవకాశం ఉంది. అందుకే ప్రపంచ అగ్రదేశాలన్నీ ఇప్పుడు తమ సరఫరాను సురక్షితం చేసుకునే రేసులో పడ్డాయి. అదే సమయంలో ఒక పెద్ద ట్విస్ట్ ఏమిటంటే ఇండోనేషియా, కాంగో మరియు చైనా వంటి దేశాలు తమ ఖనిజాల ఎగుమతులపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇలాంటి గ్లోబల్ పరిస్థితుల్లో మార్కెట్ మీద ఆధారపడటం కంటే సొంతంగా గనులను చేజిక్కించుకోవడమే సరైన మార్గం. అందుకే భారత్ కేవలం చిలీతోనే ఆగకుండా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బొలివియా మరియు ఆఫ్రికా దేశాల్లో కూడా తన మైనింగ్ నెట్వర్క్ను నిర్మించుకోవాలని చూస్తోంది. భారతదేశం ఇప్పుడు కేవలం ఒక సాధారణ కస్టమర్గా కాకుండా ప్రపంచ స్థాయి మైనింగ్ నెట్వర్క్ను సృష్టించి తన ఇంధన భద్రతను సురక్షితం చేసుకోవాలని భావిస్తోంది. మరి చిలీలో కోల్ ఇండియా తలపెట్టిన ఈ భారీ ప్రయోగం విజయం సాధిస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.